ఆయన శివ అయితే ఆవిడ శివా, భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఆవిడ బేలతనాన్ని పొందదు, ఆవిడ ఊరుకు. శివుడు బాగానే ఉన్నాడు, పార్వతీదేవి బాగానే ఉంది. పార్వతీదేవి కాదు అప్పటికి దాక్షాయణి. దాక్షాయణిగా ఆవిడ హాయిగానే ఉంది. ఇబ్బంది అంతా ఎవరికి వచ్చిందంటే దక్ష ప్రజాపతికి వచ్చింది. ఆయనకి కడుపులో దుగ్ధ తీరలేదు. ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ పట్టుకెళ్ళాడు ఇవన్నీ. ఊగిపోతున్నాడు వెళ్ళిన. ఎలా ఇన్ని అన్నానేమనలేదే. కాబట్టి అవతలవాడు నొచ్చుకోవాలి, తను చేసే పనికి నొచ్చుకుని బాధపడి. చాలా అటువంటి సంస్కార బలం ఏర్పడకూడదు సుమండి. అందుకే తలకాయ ఎగిరిపోయి గొర్రె తలకాయ వచ్చింది ఆఖరికి. అంతంత కక్షలు అంతంత కార్పణ్యాలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు. అది ఎక్కడి వరకు అంటే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి అంటే అవతల వారు తప్పు తెలుసుకోవడానికి. వాడు తెలుసుకున్నాడు మంచిది, తెలుసుకోలేదు ఈశ్వరుడు తెలియ చెప్తాడు అంతవరకే. అంతేకాని మనుష్యులే పాడు చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తాడు. అసలు పరమశివుడికి హవిస్సు లేదు ఇందులో. ఉంది ఆయనకి అధికారం అలా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. నీ సొంతం కాదు ఏదైనా చేస్తే. ఒక కార్యం చెయ్యాలి అంటే దానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇలా వేలు చూపించి మాట్లాడేదేదో అది శాస్త్రం. కాబట్టి శాస్త్రం అన్న మాట అన్వయం దేనికి అంటే వేదానికి. వేదం రాజశాసనంలా మాట్లాడుతుంది, పురాణం మిత్రవాక్యంలా మాట్లాడుతుంది, కావ్యం ప్రియురాలి వాక్కులా ఉంటుంది పరమ అనునయంగా. కాబట్టి రాజశాసనంలా ఉంటుంది. కాబట్టి దానికి శాస్త్రం అని పేరు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి తప్ప శాస్త్రం చెప్పింది వదిలేసి నీ బుద్ధి తోచింది చేయకూడదు. దక్షుడు చేసింది అదే. శాస్త్రం ఏం చెప్పిందో అది మానేశాడు. శివుడు నన్ను చూసి లేచి నించోలేదు కాబట్టి శివుడికి హవిస్సు లేదు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? ఏదో దబ్చిప్గా శివుడి పేరు వచ్చేటప్పటికి హవిస్సు ఇవ్వనండి, ఆ మంత్రం తీసేయండి అన్నాడు అనుకోండి, అదో విశేషం. అందరికి అలా కబురు చేశాడు. నిరీశ్వర యాగం దీని పేరు. పరమశివుడికి హవిస్సు లేదు, లేకుండా యాగం చేస్తున్నాను, మీరందరు రావాలని కబురు చేశాడు. వాళ్ళందరూ వెళ్ళాలి. ఎందుకో తెలుసా? లేకపోతే వాళ్ళనేమంటాడో, వాళ్ళనేం శపిస్తాడో అదో భయం. ముక్కోపితోటి అనేక రకాలుగా ప్రమాదం. ఎందుకు వచ్చిన గొడవ? ఈయన సంగతి తెలిసిన్నవాడేగా, మన జోలికి ఎందుకు వస్తాడు? లోకంలో ఇదొక పోకడు ఉంటుంది. మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ధర్మాన్ని అర్థం చేసుకుంటే మంచిదే. ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన చేతకాని వాళ్ళ కనపడతాడు. కానీ ఆయన గీత దాటితే అవతలవాడు ఒక్కడితో పోదు, చాలా దూరం పోతుంది. అందుకే శంకరుడు లాంటి వాడు గీత ఎందుకు దాటతాడు? దాటడు ఆయన. నిగ్రహం, ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం. క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాహ. క్షమాధర్మం క్షమా సత్యం క్షమయావిష్టితం జగత్. ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది. తొందరపడి తిరగబడకూడదు. సహించడంలో గొప్పతనం ఉంది. అవతల వారి కోపం పోయి మేమిద్దరం మళ్ళీ మిత్రులం కావాలని కోరుకోవడంలో గొప్పతనం ఉంది. అంతేగాని శత్రుత్వం పెంచుకోవడంలో సంస్కారమే ఉంది. అందుకే శంకరుడు అనడు, దక్ష ప్రజాపతి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మన్ని కూడా ఇబ్బంది పెడతాడు. అందుకని అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అది విశేషం. ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఏమండం. ఎలా ఉంటుందో చూడండి లోకం పోకడ. ఇది అప్పుడప్పుడు మనకి కనపడుతుండదు. ఆయన విషయంలో గొడవ లేదండి, ఈయనతోటే ప్రమాదం. అందుకని వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతానికైనా వెళ్తాం బాబు, ఈయన దగ్గరికి ఒకసారి ఇల్లు వస్తే పోతుంది. కొంతమందితో ఎలా ఉంటుందంటే ఆయన ఉపకారం చేస్తాడని కాదు కానండి, ఓ నమస్కారం పెట్టేస్తే ఆయనతో గొడవ ఉండదు. ఎందుకు వచ్చిందంటారు? మనశ్శాంతి పోతుందంటారు. అది ప్రేమతో పెట్టే నమస్కారం కాదు, పెట్టేస్తే గొడవ ఉండదు, పెట్టకపోతే లేనిపోని గొడవ. అందుకుని పెడతారు కొంతమంది ఇంటికి. లేకపోతే అవతల ఇంకో ముఖ్య కార్యం ఉంది కానీ వీడి దగ్గరికి వెళ్ళకపోతే లేనిపోని గొడవ ఉండవు, గుర్తెట్టుకుంటాడు. అక్కడి నుంచి అమ్మో రాపాడించేస్తాడు. ఎందుకు వచ్చిందో సారి ఇళ్ళు వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. ఆయన అంటారా, ఇప్పుడు కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళే అక్షతలు వేసిన పాపం ఏమనుకోడు. ధర్మాత్ముడి విషయంలో అలా ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెం వ్యవహారం సర్దుకునే అవకాశం ఉంటుంది. ముక్కోపి విషయంలో ఎలా ఉంటుంది? కుదరదు అది. అందుకని అందరూ వెళ్ళవలసిందే దక్ష ప్రజాపతి దగ్గరికి. లోకం పోకడని ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇది పరమశివుని యొక్క గుణ సంకీర్తనం కాదా? అందరూ ఋషులు దేవతలు అందరూ వాళ్ళ వాహనాలు ఎక్కి దక్ష ప్రజాపతి చేసేటటువంటి నిరీశ్వర యాగానికి ఎడుతున్నారు. ఎక్కడికి? దక్షారామానికి. అక్కడ జరిగింది యాగం. అందరూ భూలోకానికి వస్తున్నారు.
పార్వతీదేవి మేడ మీద నించుని చూసింది. ఏవీ తెలియని దానిలా, తెలిసి కాదు సుమా, తెలియని దానిలా చూస్తే వీళ్ళందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. తెలియనట్టు అడిగింది చెలికెత్తని, ఎక్కడికి వెడుతున్నారని అడిగింది. అదేమిటమ్మా, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా, అందరూ వెడుతున్నారు. ఆవిడ గబగబ గబగబా దిగొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడు. ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుదులు ఏగదరదిగో దేవా, మనమిప్పుడచటకి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా. ఆ యజ్ఞము కనుగొనగా ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో, వీళ్ళందరూ తాంబూలాల కోసం వెడుతున్నారు అంది. అర్ధి దక్ష ప్రజాపతి కదూ, వెడితే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాంబూలం ఇస్తాడు, కోరికలు తీరుస్తాడు. అందుకని వాళ్ళందరూ వెడుతున్నారు. మనసులో కీర్తన, మా నాన్నగారు అంత గొప్పవారు, ఆడపిల్లకి పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం. నాన్నగారిని ఏమైనా అంటే ఆ పిల్ల తట్టుకోదు. ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతోంది అంటే తప్పకుండా వెళ్ళాలి అని ఒక ముచ్చట. అది ఏమిటో తెలియదు కానీ కోట్లకి పడగలెత్తిన ఇంటిని మెట్టినివ్వండి, పుట్టింటికి వెళ్ళినప్పుడు ఓ 130 రూపాయల చీర పెట్టనివ్వండి. పిచ్చి తల్లి ఆ చీర కట్టుకుని మురిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని చూపించుకుని మురిసిపోతారు. అది వాళ్ళ సున్నిత హృదయం. కాబట్టి పైకి ఒక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించింది. కాబట్టి చూసారా ఎంతమంది ఎడుతున్నారో, అంటే చాలా పెద్ద సంబరం కదూ, అంత సంబరం మా నాన్నగారు చేస్తున్నారు కదూ, అంత యజ్ఞం చేస్తున్నారు కదూ, అంతమంది వెడుతుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే నా మనసు చిన్నపుచ్చుకోదు. కాబట్టి మా నాన్నగారి ఇంట్లో అంత పెద్ద పండగ అవుతుంటే నాకు వెళ్ళాలని ఉండదు, నేను పెడతాను అన్నట్టుగా అడిగింది. కావున ఆయజ్ఞమునకు ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో దేవా, మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా. పరిపూర్ణంగా ఒక ఆడపిల్లలాగే మాట్లాడింది. నేను వెడతానని లేదు, మనమిప్పుడు. ఆడపిల్ల హృదయం ఎలా ఉంటుందంటే, ఇద్దరం వెళ్దామండి, పోను ఒక్క పూట ఉండి వచ్చేయండి, ఒక్క రోజు ఉండి వచ్చేయండి, పోను నేను ఇంకొక రోజు ఉంటాను, అలా బతిమాలుతుంది. అలాగే అంది పార్వతీదేవి కూడా, మనమిప్పుడు పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా, మనం కూడా వెడదామండి అంది. ఆయన ఏం మాట్లాడలేదు, ఊరుకున్నాడు. ఊరుకుంటుంది ఆ తల్లి. మళ్ళీ అంది, ఆవిడంది, కావున ఆయజ్ఞమునకు నా అనుజలు భక్తివారి ప్రాణనాథులతోడన్ తప్పాయక ఒత్తురు, మనమున్ పోయినా నే వారిన చట కనుగొనగల్గున్ అంది. ఆడపిల్ల కదూ, తప్పకుండా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మా చెల్లెళ్ళందరూ వస్తారు. ఎలా వస్తారు? వాళ్ళ భర్తలతో వస్తారు. వచ్చి అందరూ చక్కగా మా పుట్టింట్లో ఆ యజ్ఞంలో ఏవో ఆ పనులు చేసి ఈ పనులు చేసి అందరూ సంతోషంగా గడుపుతారు. ఇంతమంది ఇంటికి వెళ్ళడానికి అవుతుందా? అవదు. ఎందుకు అవదు అంటే దానికి ఒక లక్షణం ఉంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చమత్కారంగా దెప్పి పొడిచారు. ఆయనకు లక్షణం ఉంది. ఆయనకి ఏమిటంటే ఆవిడ ఎక్కడికన్నా పెడతానంది అనుకోండి, ఆయన ఏమంతా భీష్మించాడు, నువ్వు వెళ్ళిపోతే నాకు పెట్టేవాళ్ళు ఎవరో అలా ఏమండవు, ఊరుకుంటాడు. కానీ ఆ వేళటికి ఆయన తినవలసి వచ్చింది అనుకోండి, ఏదో ఇప్పుడు నాకు ఎలాగండి, భోజనం ఎలాగండి, వంట చేసుకుని అంత హడావిడి ఏమి ఉండదు. పక్కింటికి వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అంటాడు. ఎవరి పరువు పోతుంది? ఆవిడేమో బంధువులు ఇంటికి పోయిందండి, ఈయన పాపం భిక్షాందేహి అంటూ వస్తున్నాడు అందరూ. ఆయనకి ఏం పట్టదు, ఆయన శంకరుడు. అందుకని పాపం ఆవిడ ఎక్కడికి వెళ్ళదు, కళ్ళల్లో పెట్టుకు చూసుకుని కామాక్షి అయింది. కాబట్టి మీరు వస్తే ఇంతమంది అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళాం, కనీసం అక్కడికి వెడితే అందరు వస్తారు, ఒక్కసారి చూడొచ్చు. మనం సాధారణంగా అనే మాట కాదు, ఒక్కసారి వెడితే అందరు వస్తారండి, చూసి సంతోషంగా గడపచ్చు అంటాం కదా. అలాగే అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు, అందులో వాళ్ళ పినివిటిలతో వస్తారు, సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది. ఏం మాట్లాడలేదు శంకరుడు. నమః శివాయ.